ఆ వెంకటేశ్వర స్వామితో ఆడుకున్న ఆ వెంకటేశ్వర స్వామికి చెడ్డ పేరు తీసుకొని వచ్చే విధంగా చేసిన చంద్రబాబు గారే చెప్పారు. అటువంటి వాళ్లకు తొందరలోనే ఆ దేవుడే శిక్ష వేస్తాడని చెప్పేసి మేము కూడా అంటున్నాం. మరి చంద్రబాబు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మరి లోకేష్ బాబు గారు అయితేనేమి, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా తాను ఇష్టానుసారంగా ఆమె మాట్లాడడం జరిగింది. ఈరోజు మేము అడుగుతున్నాం ఎల్లో మీడియాను, ఎల్లో పత్రికలను, మరి ఆ రోజు చర్చల్లో పాల్గొని విమర్శించిన వాళ్ళందరూ కూడా ఈరోజు డిబేట్లలో పాల్గొని చెప్పండి ఏం చెప్తారో, సుప్రీంకోర్టుకి ఏం చెప్తారో. సుప్రీంకోర్టు సమాధానం మీరు చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ప్రజలకు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్క చాట, ప్రతి గ్రామంలోనూ అంతలకలు కూడా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో వచ్చింది. మీరేం చెప్పినా అదే నమ్ముతారనే భ్రమలు గతంలో ఉన్నాయి, ఇప్పుడు అవి పోయాయి. దేవునితో చెలగాటం ఆడిన ఎవరికైనా కూడా తప్పకుండా శిక్ష పడుతుంది. ఖచ్చితంగా ఆ తప్పు చేసిన వారికి, ఈ తప్పుడు ఆరోపణలు చేసిన వారికి తగిన గుణపాఠం దేవుడే వెంకటేశ్వర స్వామి చెప్తారు.